నేను చదువుతాను, మీరు గమనించండి. 13 నుండి 17 వాక్యాలు, ఈ కీ వాక్యం మాత్రం నేను చదువుతాను. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూసెను. గాని యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకి తగినదని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. గనుక అతడలాగు కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే, ఇక్కడ ఆగండి, అందరూ చూడాలి. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. నెంబర్ వన్ బాప్తిస్మం పొందిన తర్వాత జరిగిన క్రియ ఒకటి ఆకాశము, రెండోది దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూశాను. మూడోది మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవుని స్తోత్రం. ఇక వాక్యం మీద పెట్టండి. యేసు ప్రభుల వారు మనకి మాదిరి. ఎవరు మాదిరి చెప్పండి? ఎవరో సినిమా యాక్టర్ల, రాజకీయ నాయకుల మనకి ఎవరండి ఎగ్జాంపుల్స్? యేసయ్యే మనకి మాదిరి. మనం ఎవరినైనా ఫాలో అవ్వాలంటే యేసయ్యనే. ఈ భూమి మీద ఎవరిని ఫాలో అవ్వకూడదు. రెండోది, ఆయనలాగా బ్రతికే వాళ్ళని ఫాలో అవ్వాలి. దేవుని స్తోత్రం. పౌలు అంటాడు, నీ క్రీస్తుని పోలి నడుచుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. చెప్పండి, నోటితో చెప్పండి. నేను క్రీస్తుని పోలి. ఎవరిని పోలి నడుచుకుంటున్నారు? ఆడవాళ్ళు చెప్తున్నారు, అన్నయ్యలారు మీరు చెప్పట్లా. ఎవరిని పోలి? ఇంకోసారి, క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. అది యేసయ్యని పోలి నడవాలి. అలాగే ఆయన్ని పోలి నడిచే సేవకులు మనం పోలి నడవాలి. రైట్. అయితే యేసు ప్రభువారు బాప్తిస్మము పొంది ఒడ్డు మీదకి రాగానే 3 కార్యాలు జరిగాయి అక్కడ. ఎన్ని కార్యాలు? 3 కార్యాలు జరిగినాయి. అమ్మా, వింటున్నారా మీరు? కొంతమంది హల్లెలూయా. ఏనండి అర్థమైంది. నాకు ఖాళీ లేదు, ఫుల్ రెస్ట్ కావాలి నాకు. అయినా దేవుడి పని ఉరుకురుకు చేస్తున్నాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. పోయిన సోమవారం నుండి నాకు ఖాళీ లేదు. రాత్రి 1 గంట కూడా నేను పొన్నూరు బాపట్ల వాక్యం చెప్పొచ్చా. దేవుని స్తోత్రం. మళ్ళీ పొద్దున్న ఇప్పుడు అక్కడ ఆరాధన చూసుకొని వచ్చాను. కొంచెంసేపు అని అన్నాను, జాగ్రత్తగా సమయం వేస్ట్. మళ్ళీ చూసుకొని ఇప్పుడు రొంపిచారులు వెళ్ళి మళ్ళీ వినకుండా వెళ్ళాలి. మళ్ళీ మేము హల్లెలూయా. ఉరుకుళ్ళు పరుగుళ్ళే. అయినా దేవుడు మాకు ఆరోగ్యం ఇచ్చాడు. మీరు బాగానే ఉన్నారు కదా, గట్టిగా చెప్పండి. వాక్యం చెప్పేటప్పుడు వినండి. ఆమేన్. అయితే ఇక్కడ ఎన్ని కార్యాలు జరిగినాయి? 1, బాప్తిసం పొంది ఒడ్డు మీదకి రాగానే ఆకాశం తెరవబడెను. ఏం తెరవబడింది? రెండోది, పరిశుద్ధాత్మ పావురు రూపములో వచ్చెను. ఏ రూపములో? పావురు రూపము అంతే. పావురం. అది ఏమనుంది అక్కడ? ఇదిగో ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూశాను. రైట్. మూడోది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. ఈ 3 విషయాలు చెప్తా ఈరోజు మీకు. గట్టిగా చెప్పండి. బాప్తిస్మం పొందిన తర్వాత 1, ఆకాశం తెరవబడింది అని ఉంది కదా. ఆకాశము అనే పదానికి ఇంగ్లీష్లో హెవెన్స్, HEAVEN హెవెన్స్ ఎస్ పెడితే బహువచనం. అందుకని హెవెన్స్. ఆకాశాలకి హెవెన్ అనే అంటారు, పరలోక రాజ్యానికి కూడా హెవెన్ అనే వాడతారు. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు బాప్తిసం పొంది ఒడ్డుకు రాగానే పరలోక రాజ్యం తెరవబడింది. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మము దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే మనము తెరవాలి. ఏం చేయాలి చూడండి? ఏం తెరవాలి? బంధించబడ్డ ద్వారాలని తెరవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు తాళపు చేతులు పేతురుకి ఇచ్చాడంట. నువ్వు పరలోక రాజ్యం తెరవడానికి, ముయ్యడానికి నీకేమిచ్చాను? అధికారం ఇచ్చాను అన్నాడు. ఎక్కడుంది ఆ వాక్యం? తీసి చదువుతారా? మత్తయి సువార్తలో ఉంటుంది. పరలోక రాజ్యము తెరవటానికి, ముయ్యటానికి నీకేమిచ్చాను?
తాళపు చేతులు ఇచ్చానన్నాడు. నేను స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, మనము తెరవాలి బంధించబడ్డవి అడ్డుగా ఉంటున్న వాటిని మనం ఏం చేయాలి? తెరవాలి. చదవండి, దేవుని స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యం. అక్కడ రాయబడింది, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించెదవో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. చప్పట్లు కొట్టండి గట్టిగా. భూమి మీద నువ్వు ఏది బంధిస్తే పరలోకంలో కూడా అది బంధించబడుతుంది. ఏది విప్పుతావో పరలోక రాజ్యంలో అది విప్పబడుతుంది. ఈ రోజున బాప్తిసం పొందిన దేవుని బిడ్డలు తెరవాలి, ఓపెన్ చేయాలి. దాని స్తోత్రం. ఏం ఓపెన్ చేయాలి? పరలోక రాజ్యాన్ని ఓపెన్ చేయాలి. దేవుని ఆశీర్వాదాలు దిగటానికి, దేవుని దీవెనలు దిగటానికి, దేవుని కార్యాలు ఇళ్లలో సంఘములో జరగటానికి, ఉన్న ప్రాంతంలో జరగటానికి పరలోకం ఏం కావాలి? బాప్తిస్మం పొందిన వారికి దేవుడు ఆ కృపను ఇచ్చాడు. దేవుని స్తోత్రం. పేతురుతో అంటున్నాడు, నీకు తాళపు చేతులు ఇస్తున్నాను. భూమి మీద ఏదైతే బంధిస్తావో పరలోకంలో కూడా అదే బంధించబడుతుంది. నువ్వు భూమి మీద దేన్నైతే తెరుస్తావో పరలోకంలో అది తెరవబడుతుంది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, పరలోక రాజ్యాన్ని తెరవాలి అంటే అది అంత సామాన్యమైన విషయమేనా? పరలోక రాజ్యం తెరవబడిట చూసి తిని ఎక్కడ ఉంటుంది అన్నమాట? స్తెఫను గురించి ఉంటుంది అపొస్తలుల కార్యములో. పరలోక రాజ్యమును తెరవాలి. నువ్వు మోకాళ్ళు ఉంచితే ఎంత బలమైన ప్రార్థన అయి ఉండాలి ఇది. ఈ రోజున బాప్తిసం పొందిన నీవు, యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్ ఇన్ ద వరల్డ్. నువ్వు ప్రపంచంలో సాధారణమైన వ్యక్తివి కాదు. నువ్వు ఏది బంధిస్తే అది పరలోక రాజ్యంలో బంధించబడుతుంది. నువ్వు ఏది ఇప్పితే అది పరలోక రాజ్యంలో ఇప్పబడుతుందని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 54వ వాక్యం చదివితే, వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని పండ్లు కొరికి, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమునందు నిలిచి ఉండుట చూసి ఆకాశం తెరవబడుటను. చూడండి, చప్పట్లు కొట్టండి అక్కడ. హల్లెలూయా. ఏం తెరవబడిందంట? ఆకాశము తెరవబడింది. ఒక భక్తుడు భక్తికి ఏం తెరవబడింది? ఈ రోజున వాళ్ళు సాధారణమైన మనుషులే కదా. మన మోకాలోంచి ఆకాశాలు తెరవబడాలి. యేసు నామములో బంధించబడ్డ గేట్లు ఓపెన్ అయిపోవాలి. అంత పవర్ కలిగిన ప్రార్థన కావాలి మనకి. ఒకసారి మోకాలు ఉంచండి, ఒక 5 నిమిషాలు ఉంచండి. తూతూ మంత్రం ఏగలు తోలుకోవడానికి చేస్తున్నారు ప్రార్థనలు కొంతమంది. ఏగలు తోలుకోవడానికి, దోమలు తోలుకోవడానికి. చెప్పు, తన ప్రార్థన చేయాలి. తండ్రి, బాప్తిసం పొందిన వెంటనే మీరు బయటకు వస్తే ఆకాశం తెరవబడింది. నీ భక్తులైన అపోస్తులు కానీ, సంఘ పెద్దలు కానీ మోకాళ్ళు వచ్చినప్పుడు ఆకాశం తెరవబడింది. అలాంటి పవర్ఫుల్ కలిగిన ప్రార్థన మాకు కావాలి. ఆకాశ వాకింట్లో తెరవబడాలి నాయన. ఆకాశ వాకింట్లు తెరవబడాలి. స్తోత్రం. అలాంటి బలమైన ప్రార్థన కావాలి. స్తెఫను మోకాలుంచాడు. స్తెఫను కన్నీళ్ళు విడుస్తున్నాడు. స్తెఫను తండ్రి అని కేకలేస్తున్నాడు. స్తెఫను, అయ్యో నన్ను చంపిన నేరం వీరి మీద మోపొద్దయ్యా అన్నాడు. మోకాలుని గొప్ప శబ్దముతో పలుకుతున్నాడు. గొప్ప శబ్దముతో. ఈరోజు ప్రార్థన గొప్ప శబ్దంగా ఉండాలి.
గొప్ప శబ్దంగా స్తుతులు రావాలి. గొప్ప శబ్దంతో స్తుతి స్తోత్రాలు చెప్పండి. చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. తెరవబడాలి, తెరవబడాలి, తెరవబడాలి. ద్వారములు తెరవబడాలి. పరలోకపు ద్వారాలు తెరవబడాలి. ఓది కర్రా బాబా 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 షలారా రిబా కర్రాలా రాబా బాబా బాబా రిబాలా కర్రా బాబా 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 షలారి తిమిదికిన బర 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 షలారి. యేసు నామములో పరలోక ద్వారములు తెరవబడును గాక. ఆమేన్. కూర్చోండి. అక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటండి? ఆకాశము తెరవబడుటయు, ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఆగండి. ఎందుకు పరలోక రాజ్యం లేక ఆకాశంలో తెరవబడాలంటే, పరలోకంలో ఏముందో మనకి స్పష్టంగా కనపడుతూ ఉండాలి. నిజంగా బాప్తిస్మము మంచి మనసుతో తీసుకుంటే తెరవబడిన ఒక అనుభవం కనపడితే వారు ఎప్పుడు పరలోకం చూస్తుంటారు. పరలోకంలో ఉన్న తండ్రిని చూస్తారు, కుమారుని చూస్తారు. ఆ పరలోక ధ్యానముతో వారి మనసు నింపబడింది. ఎప్పుడు ప్రభు పిలిస్తే వెళ్ళిపోదామా అన్నట్టుకుంటారు. ప్రభు రాకడ సిద్ధపడుతూ ఉంటారు. హల్లెలూయా. తెరవబడాలి. నేను స్తోత్రం కలుగును గాక. ఆయన బాప్తిస్మం పొంది ఒడ్డి మీదకి రాగానే ఆకాశము, ఈరోజు నువ్వు బాప్తిస్మం పొందావు కదా, ఆకాశం అనబడుతున్న పరలోక రాజ్యం తెరవబడిందా? ఒకవేళ తెరవబడితే ఆయన కనపడుతున్నాడా? నీకు కనపడుతున్నాడా? పరలోకం కనపడుతుందా? ఆలోచనలు వస్తున్నాయా? ఎప్పుడు ఈ భూ సంబంధమైన ఆలోచనలే వస్తున్నాయా? ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి, ఎలా బ్రతకాలి, ఈ దరిద్రపు తలంపులే ఎప్పుడు వస్తాడు ఆయన? ఎలా ఉంటే ఆయన రాకడకు సిద్ధపడతాను, ఎలా ఉంటే ఆయన రాజ్యం చేరుకోగలను? ఈ ఆత్మ సంబంధమైన దైనందిని ఆలోచనలు, ఆత్మీయ చింతన నీలో ఉందా? ఉండాలి. అప్పుడు ఏం తెరవబడినట్టు? పరలోక రాజ్యం లేక ఆకాశం తెరవబడినట్లు. ఇక్కడ స్తెఫను ఎవరండి? ఒక సంఘ పెద్ద మోకాళ్ళు ఉంచాడంట. చివరి వాక్యంలో రాయబడింది చూడండి, 60వ వాక్యం. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప అక్కడ ఆకాశం ఊరకనే తెరవబడలేదే. ఏమొచ్చాడు? మోకాళ్ళ ప్రార్థన. చాలామంది కష్టం. కొంతమంది బాగలేని వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు. కూర్చోండి. మ్యాక్సిమం కూర్చోగలిగితే మోకాళ్ళ ప్రార్థనలోనే కూర్చోవాలి ఎక్కువగా. చేతులు ఎత్తరా. ఏ ప్రార్థన కావాలి మనకి? ఒకసారి ఎట్లా? ఒకసారి ప్రభుత్వం చూపి. మోకాళ్ళ ప్రార్థన అంటే ఏంటి? మీరు కూడా ఉంచండి అమ్మా. కష్టం అయిపోయింది అన్నయ్య, కదలలేకపోతున్నాం. దాని స్తోత్రం. అది మోకాళ్ళ మీరు ఉంచరా? మీరు కూడా ఉంచండి. కష్టంగా ఉందా? రాత్రి మోకాళ్ళు బగిలి అంటే చిన్నోడికి. దాని స్తోత్రం. అంటే ఇది ఒకరోజు జరిగేది కాదు. అట్ట మోకాళ్ళు ఉంచితే అక్కడ ఏం తెరవబడుతుంది? కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని స్తోత్రం కలుగునగాక. కూర్చోండి. తెరవబడే అనుభవాలు కావాలి మనకి. ఆయన వచ్చాడు, తెరిచాడయ్యా ఈ గేటు. ఆమేన్. ఆయన వచ్చాడయ్యా, తెరిచాడు. ఆకాశం తెరవబడకపోతే మనకు దీవెనలు ఎట్టొస్తాయండి? ఎట్టొస్తాయి? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం చదివితే దేవుడు అంటున్నాడు, ఆకాశ వాకిండ్లు విప్పి
పట్టజాలనటువంటి దీవెనలు నా మందిరపులో ఆహారం ఉండనట్లు 10వ భాగము మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీనిని చేసి నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిండ్లను విప్పి. ఆగండి ఏం విప్పి? ఇప్పుడు ఆకాశం తెరవబడితే కలిగేది ఏంటంటే దీవెన. హల్లెలూయా. ఆకాశం తెరవబడితే కలిగేది ఏంటి? మా కలుస్తారా? అంచరా ప్రార్థన ఉందా ఇళ్ళల్లో? లేదా? పనులో ఆశీర్వాదం, పంటల్లో ఆశీర్వాదం, వ్యాపారంలో ఆశీర్వాదం, ఎక్కడ పోయిన ఆశీర్వాదాలు కలగాలంటే నువ్వు మోకాళ్ళు ఉంచితేనే కదా అక్కడ తెరవబడేది. ఆలోచిస్తా కూర్చుంటే పరలోక రాజ్యం తెరవబడిద్దా? ఆశీర్వాదాలు వస్తాయా? ఆకాశ వాకిట్లు విప్పి పట్టజాలనటువంటి విస్తారముగా దీవెనలు కుమ్మరించబడతాయి. చప్పట్లు కొట్ట. ఉదయాన్నే లేచి సాయంత్రము కూడా అదే మోకాల ప్రార్థన అనుభవం నేర్చుకుంటే నీ అప్పులు తీర్చడం పెద్ద పనిగా దేవుడికి, నీ రోగాన్ని బాగు చేయడం పెద్ద పని కాదు. నువ్వు మోకాలు వంచకనే గతి. బాప్తిసం పొందిన వారు ఒడ్డుకు రాగానే ఆకాశం తెరవబడింది. అంటే రక్షించబడ్డ దేవుని బిడ్డల ఎదుట ఓపెన్ అవటమే కానీ బంధించబడటం ఏది ఉండదు. దేవుని స్తోత్రం. ఆ కృప ఒక్క బాప్తిసం పొందిన వారికి దేవుడు ఇస్తున్నాడు. ఆకాశం తెరవబడుట, తెరవబడితే దీవెనలు, తెరవబడితే ఆశీర్వాదములు, తెరవబడితే సమృద్ధి, తెరవబడితే పరలోక వైభవం మనకు కనపడింది. పరలోక అక్కడుండే ఆ ప్రభు తండ్రి కుమారులు కనపడుతున్నారు, దేవదూతలు కనపడుతున్నారు. ఆకాశం తెరవబడింది. ఎవరు కనపడుతున్నారు నీకు అంటే అక్కడ చూడండి. స్టెఫెన్ ఏమంటున్నాడు? ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు నిలిచి ఉండటయు. చూడండి, యేసు ప్రభు వారు ఎక్కడున్నాడంట? తండ్రి కుడిపార్శ్వమున నిలబడి ఉన్నాడంట. దాని స్తోత్రం కలుగునగాక. ఈ మధ్య యూట్యూబ్లలో AI ద్వారా కొన్ని పరలోక నమూనాలు వీడియోలు తయారు చేస్తున్నారు కొంతమంది. ఫ్యాంటసీ ఏదో ఉంటుంది, మొత్తానికి ఒక వ్యాపు దాంట్లో వదులుతున్నారు. యేసు ప్రభువారు, పరలోక రాజ్యం, నూతన యెరూషలేము, ఆ బంగారు వీధులు అవన్నీ వస్తుంటే జస్ట్ AI ద్వారా తయారు చేయబడినటువంటి ఒక వీడియో చూస్తేనే ఎంత పులకరించిపోతుందో మనసు. అబ్బా ఎంత బాగుంటుందా అక్కడని. అసలు నిజంగా రియల్ అయిన ఆ పరలోక రాజ్యం చూస్తే మనసు ఎట్లుంటుందండి. కానీ ఆ కృప ఎప్పుడు మనకు కలుగుతుందంటే ఆకాశము తెరవబడాలి మన కళ్ళ ముందు. నీకు కనపడతా ఉంటుంది, కానీ పక్క ఉండే వాళ్ళకి, తెరవబడిన వాళ్ళకి అర్థం కాదు. అందుకని నీ ఎదుట నేను తెరుస్తున్నాను. ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, నీ ఎదుట తలుపు తీస్తున్నాను నేను. హల్లెలూయా. నీ ఎదుట వాక్యం చదవండి. 3వ అధ్యాయంలో ఉంటుంది. నీ ఎదుట 3వ అధ్యాయం 7వ వాక్యం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయవాడునైనా పరిశుద్ధుడు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరగననలేదు. ఇదిగో నీ ఎదుడు తీసి ఉంచున్నాను, దానిని ఎవడో కొట్టగట్టికి చెప్పట్లో. హల్లెలూయా. మన ఎదుట ఏం తీసాడండి ఆయన? అమ్మా ఏం తీశాడమ్మా? తీశాడా లేదా? బాప్తిసం పొందిన వారి ఎదుట ఏం తీస్తాడు ఆయన? తీస్తాడు. ఓపెన్ అయిపోతాయి. ఏది నిలబడదో. ఆయన ప్రజలు లక్షల మందిగా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు.
ఇక్కడ అడ్డేం వచ్చింది? సముద్రం. తెరిచాడా లేదా? దాన్ని 2 పాయలు చేశాడా లేదా? ఆయన ప్రజలకు కాక ఇంకెవరికి దక్కుతుంది ఆ భాగ్యం? ఈరోజు నీకు అడ్డుగా ఉన్న ఎన్ని తెరవబడతాయి యేసు నామములో. అతను ఎదుట అంటే నీ ఎదుట నేనేం తీశాను? తలుపులు తీశాను, ఎవ్వడు వెయ్యనేరడు. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ వ్యసనం వలన వీళ్ళ వ్యసనం వలన ఇవి టైపోతున్నామయ్యా, వాళ్ళ దిష్టి తగిలిందని. మనకెందుకు తగిలింది పిచ్చోడా? మన ఎదుట తలుపులు ఆయన తీస్తే ఎవడు మూయలేడు, ఎవడో వెయ్యలేడు. హల్లెలూయా. నా ఎదుట ఆయన ఏం తీశాడు? ఏం తీశాడమ్మా? ఇప్పుడు నీ ఎదుట తీశాడా లేదా? ఏం తలుపులు అయ్యి? ఆశీర్వాదపు దీవెన తలుపులు ఎవడ వేయనేరడు. పరలోక రాజ్యము తెరవబడింది. ఆకాశ వాకిండ్లు విప్పి పట్టచాలనంత దీవెనలో నీకు కురిపిస్తాను. ఆకాశం తెరవబడింది. తండ్రి కనపడుతున్నాడు, యేసుక్రీస్తు వారు కనపడుతున్నాడు. ఏం తెరవబడింది? ఈరోజు తెరవబడాలి, ముయ్యకూడదు. ఈ అనుభవాలు ఎప్పుడు వస్తాయి? ఈ తెరవబడే అనుభవాలు ఎప్పుడు వస్తాయి? 1 రక్షించబడినప్పుడు, 2 మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేసినప్పుడు. పేతురు గారిని జైల్లో పడేశారు. పేతురు గారి కంటే ముందుగా యాకోబును చంపేశారు, ఖడ్గముతో చంపేశారు. హతసాక్షి అయిపోయాడు. ఆ రోజుల్లో హతసాక్షులు అంటే ఈ తలకాయని అలా ఒక చెక్కలాంటి ముద్దు మీద పెట్టి నరికి పడేసేవాళ్ళు. చెరచ్ఛేదనం అంటారు. పేతురు గారిని కూడా చంపేయాలని ఏం చేశారంటే ప్లాన్ చేశారు. కానీ మధ్యలో పస్కా పండగ ఒకటి అడ్డొచ్చింది. ఆ పండగ అయిపోయేదాకా ఇతన్ని జైల్లో కట్టేయమంటే జైల్లో కట్టేశారు. 16 మంది సైనికుల మధ్యలో బంధించబడ్డాడు. ఎడం ప్రక్క 8 మంది, కుడి ప్రక్క 8 మంది. ఈయన కూడా వృద్ధుడు అయిపోయాడు పాపం, ముసలోడు కదా. హాయిగా పడుకున్నాడు. ఇంకా ఏముందలే, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాను. చివరికి ఆయన కొరకు హతసాక్షి అయిపోవటం ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముందనుకొని అలా సైలెంట్కున్నాడు. సంఘం ఏం చేస్తుంది అతని కొరకు? ఎట్లా? ఆసక్తితో. అలలు చెప్పండి గట్టిగా. ఏ శక్తి? ఏ శక్తి అండి? సంఘం ఏం చేయాలి? చేయాలా లేదా? అప్పుడు దాకా సంఘం కొరకు ఆయన చేశాడు ప్రార్థన. ఇప్పుడు ఆయన చేయడానికి ఆయనకు అవకాశం. ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? వాక్యం చెప్తుందంటే దేవుడు దేవదూతను పంపించాడు. ఆయనున్న గదిలో వెలుగు ప్రకాశించింది. దేవదూత తట్టిందంట, పీటర్ కమ్ అవుట్, బయటిరా. సంఖ్యలు తెగిపోయినాయి ఆటోమేటిక్గా. ఆ దేవదూత నడిపిస్తున్నప్పుడు ఇనప గేట్లు అడ్డం వచ్చినాయి. యేసు నామములు వాటంతటికి అవే తెరవబడ్డాయి. వాటంతటికి ప్రార్థన ఏం చేస్తుంది చెప్పండి? తెరుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? అపోస్తుల కార్యం 12:7 వాక్యం. ప్రభువు దూత అతని దగ్గరే నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. హల్లెలూయా. పేతురుని లేపేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. అతని ప్రక్కన ప్రభు దూత నిలబడింది. నా ప్రక్క నీవు నిలచి. ఆమేన్. నీ ప్రక్కన ఎవరు నిలవాలి చెప్పండి అయ్యా. నోరు తెరవట్లా మీరు. ఎవరు నిలవాలి? మనుషులు నిలవాలా? దేవుడా? దేవుడు నిలవాలి మన పక్కన. దేవుని స్తోత్రం. ఇక్కడ పేతురు గారిని చెరసాలలో వేసినప్పుడు ఇరువైపుల సైనికులుంటే సంఘ ప్రార్థన వలన దేవుడు వారి దగ్గరికి, అంటే పేతురు గారి దగ్గరికి దూతను పంపించాడు. ఆ దూత వచ్చి ప్రక్కన నిలబడిందట. దేవుని స్తోత్రం కలుగునగాక.
నిజంగా మనము శ్రమలో శోధనలన్నీ చెరసాల్లో ఉన్నప్పుడు ఎవరు మన పక్కన నిలబడరు, కానీ దేవుడు దేవదూతల పక్కనే నిలబడుతూ ఉంటారు. ఏం జరిగింది అక్కడ? దూత పేతురుతో ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి ఏంటంట? త్వరగా లెమ్మని చెప్పి త్వరగాలే అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడిను. బంధించాలని వీళ్ళు చూస్తే దేవుడు ఏం చేశాడు? దాని స్తోత్రం కలుగున గాక. ఎవరో బంధించాలంటే బంధించబడతాయి ఈ చేతులు. మనుషులకు సాధ్యమా? అసలుకి ఆయన బిడ్డలతో రావడానికి మనుషులకు సాధ్యమా? హల్లెలూయా. దేవుని బిడ్డలను బంధించడం ఎవరికైనా సాధ్యమా? మరణము ఆయనను బంధించుట అసాధ్యమని ఉంటుంది బైబిల్లో. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. యేసయ్యని చాలామంది చనిపోయిన దేవుడిగా ప్రకటిస్తున్నారు. కాదు, యేసు ప్రభువారు ఆయనకై ఆయనే ప్రాణం పెట్టాడని వాక్యం చెప్తుంది. నా ప్రాణం ఎవరు తీయడు, నా అంతటికి నేనే పెడుతున్నా, మరలా నా ప్రాణాన్ని బ్రతికించుకుంటా అన్నాడు. దేవుని స్తోత్రం. కొంతమంది అజ్ఞానంగా మాట్లాడుతున్నారు కానీ తెలియక. దేవుని బిడ్డలారా, ఆయనకై ఆయనే ప్రాణం బ్రతికున్నప్పుడు చెప్పాడు గొర్రెల కొరకు ప్రాణం పెడతానని. ఇప్పుడు దేవుని భక్తులుగా ఉన్న మనము ఎవరి ద్వారా బంధించబడితే దేవుడు మనల్ని వదిలిపెట్టినట్టు కాదు, మన పక్కనే ఉంటాడు ఆయన. దేవుని స్తోత్రం. బంధించాలని వాళ్ళు చూస్తూ ఉంటారు, ఇడిపించడానికి ఈయన చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. బంధించడానికి వాళ్ళు చూస్తారు, ఇడిపించడానికి ఈయన చూస్తుంటాడు. చూడండి, ఆ రోజుల్లో ఎంత భయంకరమైన సంఖ్యలు అండి. ఎంత లాభం ఉంటాయి అసలుకి, ఎంత లాభం ఉంటాయి. ఎప్పుడైతే అట్లా తట్టి లే అనగానే ఆటోమేటిక్గా ఈ సంఖ్యలు ఏమైపోయినాయి. తర్వాత ఏం జరిగిందంట? అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. ఇక్కడ చూడండి, నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. ఏంటి వీటి అర్థం? నడుము అంటే మనస్సు, చెప్పులంటే సమాధానం. ఎవరితో సమాధానం ఉండాలి మనకి? దేవునితో, తర్వాత మనుషులతో. హల్లెలూయా. నేను మీతో సమాధానం కలిగి ఉండి దేవునితో సమాధానం లేకపోతే దేవుడు పట్టించుకుంటాడు ఆరాధన? ముందు అసలు ఎవరితో ఉండాలి సమాధానం? అందుకని మన పరిచర్య పేరు అదే పెట్టింది, పీస్ మినిస్ట్రీస్ అని. హల్లెలూయా. పీస్ అంటే అర్థం ఏంటి? బైబిల్లో ఉంది ఆ పేరు. ఆ సమాధాన పరిచర్య చేయుటకు దేవుడు మాకు అప్పగించెను అని ఉంటుంది. సమాధాన పరిచర్య తెలుగులో మన పరిచర్య పేరు కారుణ్య పీస్ మినిస్ట్రీస్. అంటే పీస్ మినిస్ట్రీస్ అంటే అర్థం ఏంటి? సమాధాన పరిచర్య. ఒకటి దేవునితో సమాధానం, రెండోది మనుషులకు సమాధానం. దాని స్తోత్రం కలుగున గాక. ఇక్కడ చూడండి, చెప్పులు అనగా సమాధానం, నడుము అనగా మనసుకి సాదృశ్యం. చెప్పులు తొడుక్కో, నడుము కట్టుకో. అతడు అలాగు చేసిన తర్వాత నీ వస్త్రము పైన వేసుకొని ఇదిగో ఈ పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోండి. తెరవబడాలంటే ఇది ఈ మూడు ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఒకటి బాప్తిసం పొందాలి, రెండోది మోకాళ్ళ అనుభవం ఉండాలి, మూడోది ఇక్కడ మూడు విషయాలు మర్మం. ఇక్కడ మళ్ళీ ఒకటి నడుం కట్టుకోవాలి, రెండోది చెప్పులు తొడుక్కోవాలి, మూడోది పై వస్త్రము ధరించాలి. వాటి ఆత్మీయ అర్థం చెప్తాను నేను. తర్వాత ఏం జరిగింది చూడండి. అక్కడ నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూతల వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు అనంతటా అదే వారికి తెరుచుకొనెను. కొడు చప్పట్లో. హల్లెలూయా. దానంతటికి అదే ఏమైపోయింది? అది కదా పవర్ అంటే. ఇనప గౌన్లు అంటే ఎంత పెద్దగా ఉంటాయండి ఆ రోజుల్లో. ఏదో చిన్న గేటే తీయలేము మనం. పేతురు ఇలా వెళ్తున్నాడు, ఒకరు రెండు పైకి స్తోత్రం కనుక దానంతటికి అదే తెరవబడెను. ఈ రోజున నీకు అడ్డుగా ఉన్నవన్నీ వాటంతటికి అవే తెరవబడాలి. నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు.
ఇది ఎప్పుడు జరిగింది? ఒకటి దేవదూత. గమనించండి, దేవదూత వచ్చింది. దేవదూతలు ఎక్కడికి వస్తారు చెప్పండి? దేవదూతలు ఎక్కడికి వస్తారు? బైబిల్లో ఒక చిన్న విషయం చెప్తాను. కొర్నేలు దగ్గరికి ఎవరు వచ్చారు ముందు? దేవదూత వచ్చింది. కొర్నేలు గురించి చాలా విషయాలు ఉన్నాయిలేండి, అదొక సబ్జెక్ట్ అయింది. నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, దానాధర్మాలు చేసేవాడు, ఎల్లప్పుడు ప్రార్థన చేసేవాడు, దైవజనుడు రాగానే ఆయన పాదాలు పట్టుకున్నాడు, తగ్గింపు కలిగినాడు, చాలా ఉన్నాయి. దేవదూత వచ్చింది. అబ్రహాం దగ్గరికి ఒక సందర్భంలో ఎవరు వచ్చారు? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవదూతలు వచ్చారా లేదా? అలాగే ఒక దినాన నా ప్రియమైన బిడ్డలారా, ఎంతోమందికి దేవదూతలు. ఈ దేవదూత అంటే ఎవరో తెలుసా మీకు? అసలుకి ఆత్మీయ అర్థంలో దేవదూత అంటే ఎవరో తెలుసా? దైవజనుడే. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆ దూతలు ఎవరో కాదు, సంఘపు దూతలు అంటే అపోస్తులని వాక్యం చెప్తుంది. ఈరోజు నా సేవకులు నీ దగ్గరికి రావాలి, నీ పక్కన నిలబడాలి, నిన్ను తట్టాలి, నీతో మాట్లాడాలి, వారి మాటకి నీవు లోబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. 2 కొరింథీ 8వ అధ్యాయము 8వ అధ్యాయమా అంతే 8వ అధ్యాయం 23వ వాక్యం 23 2 కొరింథీ 8:23 అండి. తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడనై ఉన్నాడనియు మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల ఆగండి. సంఘపు దూతలు అన్న కాడ చిన్న ఇంకుందా లేదా? చిన్నది ఉందా? ఒకటనే ఫుట్ నోట్లో చదవండి. అపోస్తులు అంటే దైవజనులు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. కొద్దిగా లోతులోకి రండి, వాక్యంలోకి. అర్థమవుతుంది ఇక్కడ మర్మాలు. ఇక్కడ తట్టింది ఎవరంట? దేవదూత. దేవదూత దగ్గర దైవజనుడిని పెట్టండి. తట్టింది ఎవరు ఇక్కడ? దైవజనుడు. దేవుని స్తోత్రం. అక్కడ ఇంకొక మర్మం కూడా జరిగిందండి. దేవదూత రాగానే రూమ్ అంతా ప్రకాశించిందంట. ఈ రోజున దైవజనుడు వస్తేనే నీ ఇల్లు ప్రకాశించేది. హల్లెలూయా. అప్పుడప్పుడు సేవకులు ఇళ్ళకి రావాలి. రావాలా వద్దా? రావాలి సేవకులు. ఇక్కడ దూత రాగానే ఇల్లు వెలిగింది. అక్కడ రూమ్ అంతా వెలిగిందా లేదా? ఇప్పుడు ఆ దూత చెప్తుంది, హలో పేతురు, నీవు లేచి నిలబడు, త్వరగా నువ్వేం చేయాలంటే నడుం కట్టుకోవాలి అన్నాడు. నడుమంటే ఏంటి? నీ మనసు స్టాండర్డ్ చేసుకో ముందు. నడుమంటే దేనికి సాదృశ్యం? మనసు గట్టిపరుచుకో. మనసులో ఎటువంటి కలవరం, భయం అనేది కలిగి ఉండొద్దు. ధైర్యపరుచుకో. రెండోది ఏం చేయాలంటే నీవు చెప్పులు తొడుక్కోవాలి. అంటే సమాధానంగా ఉండు. ఏముండాలంట? ఎందుకంటే నీ ముందు తెరవబడే కార్యం ఒకటి ఉంది. అక్కడ గేట్లు తెరవబడాలంటే ఇవన్నీ నువ్వు చేయాలి. ఇక్కడ కొంతమంది విశ్వాసులు కూడా సమాధానం ఉండదు. ఎడమొఖం పెడమొఖం. మీలో అందరికి సమాధానం ఉందా? సమాధానం లేకపోతే మీ ప్రార్థన ఆలకించాడు దేవుడు. సమాధానం లేకపోతే మీరు బల్లారాన్ని తీసుకోవడానికి అర్హులు కాదు. సమాధాన పరచబడకపోతే దేవుని కుమారులుగా పిలువబడలేరు. హల్లెలూయా. శక్యమైతే చేతనైనంత మట్టుకు అందరితో ఏం కలిగి ఉండాలి? ఒకసారి వందనాలు చెప్పుకోండి ఒకరు. అబ్బా నిజంగా వందనాలు. ఒకసారి ఎవరు లేనప్పుడు మళ్ళీ ఒకరి గురించి ఒకరు సాడీలు చెప్పుకోకూడదు. నాలుకలు కోసేస్తాడు. దేవుని స్తోత్రం. మనుషుల ముందు వందనాలు, మనుషులు లేనప్పుడు తందనాలు. ఈడెట్ట సంఘానికి ఉన్న పెద్ద తెగిలే అది. మనుషులు లేనప్పుడు కొనుక్కోవటం, ఈడెట్ట. నీవు అంత గొనిగే కంటే డైరెక్ట్ చెప్పొచ్చు కదా. ఎందుకు ఈ టైం అంత వేస్ట్? నువ్వేదో గొనుగుతావు, వాడేదో వింటాడు, వాడు పోయి అంటించాలకి ఇంకోటి అయిద్దాడా. హల్లెలూయా. వాడు మొహం అలా పెట్టడం ఎందుకంటాం? ఏదైనా అంటే డైరెక్ట్ చెప్పడం. సమాధానం బ్రదర్, ఇది లోపం ఉంది, ఇంతే. నేను స్తోత్రం. సరి చేసుకో. భార్యతో కూడా అంతే, భర్తతో కూడా అంతే, బంధువులతో కూడా అంతే. ఇది సరి చేసుకోవాలి మీరు. అందరితో బాధ్యత కదా. లోపులు పెట్టుకొని మురిగి ఒక్కసారి వదిలితే ఆ గబ్బుకి ఎవడు నిలబడలేడు. ఆడ ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్పేసి సమాధానం ఉండాలి సంఘానికి. ఆమేన్. కొంతమంది ఎత్తట్లా, చేతులు అద్దెకిచ్చి వచ్చారు పాప.
అద్దెలకి ఇచ్చారా? ఈ మధ్య ఏది ఇస్తున్నారుగా స్టాండ్లు, గడపార్లు అద్దెలకి ఇచ్చి వచ్చినట్టుగా చేతులు ఎత్తండి. హల్లెలూయా. సమాధానం అనే చెప్పులు. తర్వాత ఏంటంట? పై వస్త్రము దేనికి సాదృశ్యమో తెలుసా? దేన మనసు అనే వస్త్రము, క్రీస్తు మనసు అనే వస్త్రము. అంటే పైన నీకు ఏ వస్త్రం కనపడాలి? యేసయ్య అనే వస్త్రం కనపడాలి. చప్పట్లు కొట్టి గట్టిగా. గలతీలకు రాసిన పత్రికలో ఏమనుందంటే, మనము క్రీస్తును ధరించుకున్న 3వ అధ్యాయము 26వ వాక్యం, 27వ వాక్యం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు ఆ వస్త్రం అంటే ఎవరండి? క్రీస్తు. అంటే నీలో నీ పైన ఎవరు కనపడాలి? ఇప్పుడు నిన్ను చూడగానే ఎవరు కనపడాలి? నిన్ను చూడగానే ఎవరు కనపడాలి? దయ్యం కనపడాలా? అమ్మో ఏందో అమ్మకం అట్టుంది, అయ్యో మా రాక్షసం అట కాదు. నీలో యేసయ్య మనసు కనపడాలి, యేసయ్య గుణం కనపడాలి. నిజంగా యేసయ్య అట్టుంటాడో కానండి, ఆయనే యేసయ్య అండి. ఆమేన్. యేసయ్య లాంటి ప్రేమ, యేసయ్య లాంటి మనసు, యేసయ్య లాంటి దేన మనసు, యేసయ్య లాంటి తగ్గింపు, యేసయ్య లాంటి కనికరం జాలి. ఇప్పుడు ఈ వస్త్రము ధరించుకొని నా వెనకాల రా అంటున్నాడు. తర్వాత ఏంటంట? ఎవరిని వెంబడించాలి? నన్ను వెంబడించు. నేను స్తోత్రం కలుగును కాక. నా వెనకాల వస్తున్నావా? వెళ్ళిపోయావాటు వస్తున్నాడా? నా వెనకాల వస్తే ఫస్ట్ కావాలి, రెండో కావాలి, దాటిన తర్వాత ఏం అడ్డం వచ్చింది? ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు అదే వారికి తెరుచుకొనిను. వాటంతటికి అవే తెరబడ్డాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇనప గవిని అంటే ఏం తెలుసా మీకు? ఇనప గవిని అంటే కఠినమైన సమస్యలు, కఠినమైన అడ్డులు, ఆటంకాలు, సాధ్యము కానివి అవి. కానీ ఇవన్నీ నీకుంటే ఆటోమేటిక్ నీ ముందేమవుతాయి? ఓపెన్ అయిపోతాయి. నీకేం కావాలి? సమాధానం అనే చెప్పులు కావాలి, నీ మనసు స్థిరపడటం కావాలి, దేవదూతలు నీ దగ్గరికి రావటం జరగాలి. అలాగే నీవు దేవదూతని వెంబడించాలి. ఈరోజు ఎవరిని వెంబడిస్తున్నారండి? ఎవరిని వెంబడిస్తున్నారు? పౌలు అంటున్నాడు తిమోతి గురించి, తిమోతి నన్ను వెంబడించెను. 3:10 చదవండి. తిమోతి నన్ను వెంబడించెను. వాళ్ళని వెంబడిస్తుంటారు. మనం వెంబడించాల్సిన దైవ సేవకుల్ని. స్తోత్రం కలుగును గాక. 2 తిమోతి 3:10 వాక్యం. నీవును నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకాయ కొనియాకు లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నంబర్ 1 పాయింట్, తెరవబడాలి అంటే ఏం చేయాలి చెప్పండి? 1 బాప్తిస్మము పొందాలి. రెండోది వెళ్ళి కూర్చో. రెండోది మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. మూడోది దేవునికి ఇచ్చే దశమ భాగములు కరెక్ట్గా ఇవ్వాల. అది అక్కడ రాయబడింది. నీవు 10వ వంతు మందిరపు నిధిలోకి తీసుకొస్తే ఏం తెరుస్తాను? ఆకాశ వాక్యంలు తెరుస్తాను. స్తోత్ర. 4వది తెరవబడాలంటే ఏం చేయాలి తెలుసా? 4వది దైవజనుడిని వెంబడిస్తూ సమాధానం కలిగి ఉండి మనసు స్థిరపరుచుకొని క్రీస్తు మనసుతో నీవు సాగిపోతున్నప్పుడు, క్రీస్తు మనసుతో సాగిపోతున్నప్పుడు నీకు ఈ భూమి మీద ఏది అడ్డు నిలబడటానికి దేవుడు ఒప్పుకోడు. మాకు ప్రతిదీ ఆటంకమేనండి. అన్ని ఆటంకాలు వస్తున్నాయండి. ఎందుకు వస్తున్నాయి? నువ్వు వెంబడించట్లేదా? నువ్వు వెలుగులో లేవా? నీ పైన క్రీస్తు మనసు లేదా? ఎందుకు వస్తున్నాయి అన్ని ఆటంకాలు? ఏది పట్టుకున్న ఆటంకాలే వస్తున్నాయండి. ఆటంకమని ఆ గేట్లు యేసునామములో తెరవబడిన గాక. మార్గమును ఏం చేస్తున్నాడు ఆయన? సరళము చేస్తున్నాడు. ఏది పట్టుకున్న అతని చేతిలో సఫలమే అన్నట్టుండాలి.
రెండో పాయింట్ ఏంటి? అతడు బాప్తిసం పొంది ఒడ్డుకు రాగానే ఆకాశం తెరవబడింది. రెండోది, దేవుని ఆత్మ అతని మీదకు వచ్చిందంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె మీలో బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది అండి? యథార్థంగా చెప్పండి. ఓకే, రైట్. దింపండి. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఎంతమంది? బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పొందినవారు. సరే, పొందిన వాళ్ళకి మీ అందరికి చెప్తున్న హెచ్చరిక, బాప్తిస్మము అప్పుడే జరిగింది, వెంటనే పరిశుద్ధాత్మ కార్యం కూడా జరగాలి. మీరు స్తోత్రం. సరే, యేసయ్య పరిపూర్ణుడు కాబట్టి వెంటనే ఆత్మ పొందుకున్నాడని అనుకుందాం. కొంతకాలం తర్వాత ఆయన ఆత్మ రావాలగా. రావట్లేదంటే అర్థం ఏంటి? పేతురు గారడీ సీమోనుతో ఏమన్నాడు? ఈ హృదయము దేవుని ఎదుట అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 21వ వాక్యం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. యువర్ హార్ట్ ఈజ్ నాట్ కరెక్ట్ బిఫోర్ ది గాడ్. యువర్ హార్ట్ నాట్ కరెక్ట్. యువర్ హార్ట్ ఫేక్, డూప్లికేట్. స్తోత్రం. నీవు దేవుని ఎదుట నీ హృదయము సరైనది కాదు. ఈరోజు నువ్వు ఆత్మ పొందలేకపోవడానికి గల కారణము ఇదేమో. ఒకసారి ఆలోచించండి. ఆత్మ కావాలయ్యని ఏడుస్తున్నావు, రావట్లేదే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ పొందిన వారికి గుర్తులు అన్య భాషలు. పరిశుద్ధాత్మ పొందిన వారికి గుర్తులు అన్య భాషలు అయితే క్రియలేంటి? ధైర్యం. పరిశుద్ధాత్మ పొందిన వాడికి ఎంత ధైర్యం ఉండదో తెలుసా? దేవుడు పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు. నిగ్రహం అంటే ఏంటి? చూశాను, పెద్ద టెంప్ట్ అవ్వలేదు నేను అంటే ఏముంది నాకు? నిగ్రహం లేదు, మళ్ళీ పడిపోతున్నా అంటే దేవుని ఆత్మ ఇస్తే నువ్వు ఎందుకు పడిపోతావు? దేవుడు మనకిచ్చిన ఆత్మ ఏంటి? ఇంద్రియ నిగ్రహం. తిమోతికి రాసిన పత్రిక చదువు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత నిగ్రహ శక్తి కావాలి. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వాక్యం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. చూడండి, నిగ్రహం అంటే ఏంటి? బాప్తిసం పొంది మళ్ళీ తప్పుడు పనులు చేయటం ఏంట్రా? గాడిద, అడ్డగాడిద, నిలువు గాడిద అంటారు చూడండి. మళ్ళీ తప్పుడు పనులు చేయటం ఏంది? నిగ్రహం లేదా అనుకుంటున్నా కానీ అన్నయ్య మళ్ళీ పడిపోతున్నాను. ఈయనేమనాలి? అడ్డగాడిద అనాలి లేదా? ఆత్మ ఉంటే, ఆత్మ వచ్చినప్పుడు నిగ్రహ శక్తి వస్తుందంట. ఏమవుతుంది? కొంతమంది అంటే నిగ్రహించుకో, టెంప్ట్ అవ్వమాక. ఆత్మ వచ్చినప్పుడు నిగ్రహిస్తారు. నేను ఈరోజు పేరిచ్చారులో కూడా అదే చెప్పాను. నిజముగా దేవుని ఆత్మ పొందిన వాడు ఎదుట ఎవరేమనుకోమాకండి. ఒకవేళ ఒక స్త్రీ అయినా పురుషుడైనా దిగంబరిగా కనపడినా అనుకునేట పక్కకు పోతాడే, వాడు నిగ్రహ శక్తి కలిగిన వాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఒక్క నిమిషములో సర్వ ప్రపంచం మొత్తాన్ని చూపించాడంట యేసయ్యకి ఉపవాసం ఉన్నప్పుడు. ఎన్ని నిమిషాలు? అన్నీ పాపం చూపించాడు, అన్నీ చూపించాడు సాతానుడు. నా కాళ్ళకు మొక్కు. ఒక్క నిమిషం అక్కడ యేసయ్య సమాధానం చెప్పాడు తెలుసా? నీ దేవుడైన యెహోవాని తప్ప ఇంకెవరికి మొక్కకూడదు. నిజమైన నిగ్రహం అంటే ఏంటి? ఒక అసభ్యకరమైన పురుషుడు కానీ స్త్రీ కానీ నిన్ను టెంప్ట్ చేసిన కొంచెం కూడా అట్ట డౌన్ అవ్వకూడదు. నువ్వు ఆత్మ పొందిన వాడికి ఆ పవర్ ఇచ్చాడు దేవుడు. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? కంట్రోల్ పవర్. ఏ పవరు? నోరు జారానండి, కంట్రోల్ లేక పవర్ లేదు.
బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందిన వారికి అన్ని కంట్రోల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అవి కంట్రోల్ లేవంటే నువ్వు పొందింది ఏ ఆత్మ? అవి కంట్రోల్ లేకుండా భార్యని ఏం మాట్లాడతావో తెలియదు. ఏంది ఆ బండబూతులు? భర్తను ఏం మాట్లాడతావు? ఏంటి ఆ బూతులు, ఆ భయంకరమైన మాటలు? నిగ్రహం లేదా? అసలు ఏ ఆత్మ పొందుకున్నావు నువ్వు? అటైతే ఎక్కడికి వచ్చావో ఆత్మ అంటావు, ఇంటి దగ్గర అసలు ఏంటి ఆ మాటలు? అంటే నీ హృదయం ఇంకా సరైనది. ఆ దేవుని ఆత్మ అంటారా? దేవుని ఆత్మ పొందిన వారికి నిగ్రహ శక్తి ఎక్కువ ఉంటుంది. ముఖం మీద ఉమ్మేసిన కంట్రోల్ తప్పరు. ఓర్పు ఉంటుంది. ఓర్పులో నిగ్రహం, ప్రేమలో నిగ్రహం, పాపంలో నిగ్రహం ఎన్నీ ఉంటాయి. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది నేను మందు తాగాను అనుకోండి, ఇప్పుడు మందు బాటిల్ చూసా, ఏమొచ్చేసింది? నిగ్రహం. ఇంతకుముందు పేకాట ఆడా, టకా టకా టకా, ఇప్పుడు పేకాటలు చూసాం, నిగ్రహం. ఇంతకుముందు వ్యభిచారం చేసామనుకోండి, ఇప్పుడు ఆ వ్యభిచారం వచ్చే ఏమొచ్చేసింది? ఎప్పుడు జరిగింది క్రియ? కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. ఇవి కానీ జరగట్లేదంటే ప్రార్థన చేసుకోండి బాగా. దేవుని స్తోత్రం. నిగ్రహ శక్తి కావాలి ఆత్మ పొందిన వాడికి. పొందటం కాదు, అసలు ఆత్మ పొందితే ఆటోమేటిక్గా వచ్చేసిద్ది అది. దేవుని స్తోత్రం కలుగునగా. ద్వేషమే తెలియదా నీకు, కోపమే రాదా నీకు, ప్రేమించుటే నీ గుణమా, తలవంచుటే నీ చిత్తమా, ప్రేమించుటే నీ గుణమా, తలవంచుటే నీ చిత్తమా, ద్వేషమే తెలియదా నీకు, కోపమే రాదా నీకు, ద్వేషమే తెలియదా నీకు, కోపమే రాదా నీకు, ప్రేమించుటే నీ గుణమా, తలవంచుటే నీ చిత్తమా. పడదాం. ప్రేమించుటే నీ గుణమా, తలవంచుటే నీ చిత్తమా, ద్వేషమే తెలియదా నీకు, కోపమే రాదా నీకు, ద్వేషమే తెలియదా నీకు, కోపమే. ఎంత సహారం, ఎంత ఓర్పు, ఎంత కీడు చేసిన ఇంకా ప్రేమిస్తావా? ప్రేమించుటే నీ గుణమా, తలవంచుటే నీ చిత్తమా, ద్వేషమే తెలియదా. పేతురు ఒకరోజు అబద్ధాలు ఆడానయ్యా అని బాగా ఏడుస్తూ ఉన్నాడండి, తలపోసుకొని. తప్పు చేసా ప్రభా, తప్పు చేశానని. అప్పటికి పేతురు మీదకి దేవుని ఆత్మ రాలా, ఏడుస్తున్నాడు. నన్ను ఆయన అపోస్తులుడిగా ఉండటానికి ఇష్టపడడం, ఇక నాకు పరిచర్య లేదు, మళ్ళీ నేను వాళ్ళు తీసుకొని అడిగిపోవాలి, వెళ్ళిపోవాలని ఏడుస్తుంటే సమాధుల దగ్గరికి యేసు ప్రభువుని ఎక్కడికి సమాధిలో పెట్టారు, అక్కడికి కొంతమంది స్త్రీలు వచ్చారు. ఆయన లేచిన సంగతి వారు గ్రహించారు. ఖాళీ సమాధి కనపడుతుంది. దేవదూతలు అంటున్నారు, ఎవరిని వెతుకుతున్నారు? యేసయ్యనే, సజీవుడైన వాణిని సచ్చిన స్థలాల్లో ఎతుకుతున్నారేంటి? ఆయన చెప్పినట్టు లేచిన. ఈలోపు వెళుతూ ఉండగా తెల్లని వస్త్రములతో, దగ్గ మెరిచిపోయే వస్త్రములతో ప్రభు కనపడ్డాడు. ప్రభువును చూసి ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు అని చెబుతూ, నేను లేచానని
అపోస్తులులకు చెప్పండి, పేతురుకు కూడా చెప్పండి అన్నాడు. అపోస్తులులకు చెప్పండి. స్పెషల్గా పేతురు అని ఎందుకు ఆడాడు? అపోస్తుల లిస్టులో ఇతను కూడా ఉంటాడు కదా. ఎందుకన్నాడంటే ఆడిన అబద్ధానికి కుమిలిపోతున్నాడు. అక్కడ ఆడిన అబద్ధానికి ఏడుస్తున్నాడు పేతురు. ఆత్మ లేదు కదా, పరిశుద్ధాత్మ ఇంకా రాలేదు కదా, తెలియక తప్పు చేశాడులే, నిగ్రహం లాగా చేశాడులే. అంత మాత్రాన్ని నేను పేతురుని వదులుకోను, నేను లేచానని పేతురు కూడా చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రేమించడమే ఆయనకు తెలుసు, ద్వేషించడం కాదు. నెలలు పెట్టుకుంటారు కొంతమంది ద్వేషాలు. ఎందుకు అబ్బాయి, ఇవిడు కళ్ళు మూస్తే ఆడ పోయే వాళ్ళం మనం, మనకెందుకు ద్వేషాలు, మనకెందుకు ఈ కుళ్ళు కుట్రాలు కుతంత్రాలు? ఇక్కడ కన్నుమూతి ఆడికి వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజున. ఈ ద్వేషాలు, ఈ కక్షలు, ఈ వ్యతిరేకతలు, కొండాలు, అబద్ధాలు, వాడి గురించి వీడి గురించి ఆమె గురించి అన్నీ మనకు అవసరమా? దేని స్తోత్రం. మేము మాట్లాడ, మేము పలకం, ఇదేంటిది? అసలు ఏంటిది ఆ స్వభావం? అది క్రీస్తు స్వభావమా? ఆత్మ పొందిన వాడికి నిగ్రహ శక్తి ఎక్కువ ఉంటుంది. కొంతమంది చేసే పనులు బాధ పెడతాయి, కానీ ఆ ప్రేమ గుండె నిండా ఉంటుంది కనుక. ఎలా ఉన్నావు బ్రదర్, ఎలా ఉన్నావమ్మా? ఆ ప్రేమే కనపడుతుంది, అక్కడ ద్వేషం కనపడుతుందా? అది క్రీస్తు మనసు అంటే. నేను దూషించిన, ద్వేషించిన, మరలా నువ్వు మంచి మనసుతో పలుకుతావు. చూడండి, దట్ ఈజ్ మైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క యేసుక్రీస్తు మనసు అంటది. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందటం అంటే ఓ ఎగరటం కాదు, ఓ గందరగోళం చేయటం కాదు. ఈ స్వభావాలన్నీ కనబడాలి. కొత్తగా బాప్తిసం పొందినప్పుడు, కొత్తగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కొంచెం కదలేక ఉంటుంది, ఓకే, దాన్ని కూడా మళ్ళీ నేను విమర్శించను. అర్థమైందే? పొయ్యి మీద పాలు పెట్టినప్పుడు ఫస్ట్ బుస్సును లేస్తాయి, రెండోసారి కొంచెం డౌన్ అవుతాయి, మూడోసారి ఇంకా తర్వాత గుడ 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 ఉడుకుతూ ఉంటాయి, అంటే బాగా ఉడికినాయి అని. పరిశుద్ధాత్మ కూడా అంతే. స్టార్టింగ్లో కంట్రోల్ లేక కొంచెం ఊగుతారు, ఎగురుతారు కూడా, లేస్తారు కూడా ఆ ఎత్తుకి. దేవ స్తోత్రం. స్లాపులు కూడా తగులుతాయి ఒక్కోసారి అభిషేకం తట్టుకోలేక. ఎందుకనంటే ఉడుకు నీళ్ళు పడ్డ కప్ప ఎట్ట ఎగిరిద్ది. దేవుని పవర్ వచ్చిన వ్యక్తులు కూడా ఏం చేస్తారు స్టార్టింగ్లో, తర్వాత కంట్రోల్ అయిపోతాయి. నేను స్తోత్రం. ఆత్మ పొందిన తర్వాత పబ్లిక్గా ఇది కనపడుతుంటుంది మనకి, ఎగిరేది, భాషలో మాట్లాడేది. దాంతోపాటు స్వభావం కూడా కనపడాలి, మంచిగా మారాడు. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్మ ఉంటుందా? పరిశుద్ధాత్మ పొందానంటావు, మళ్ళీ ఏంటి క్రియలు? ఈ ద్వేషం ఏంటి, ఈ కక్షలు ఏంటి, ఎన్ని ఏంటి? మళ్ళీ నేను ఆత్మ పొందినవాడు, నీవు ఆత్మ పొందిందాన్ని అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పేతురు ఇక అబద్ధాలు ఆడా? పిరికితనం ఉంది అతనిలో. ప్రభు కొరకు ప్రాణాలు కూడా ఇచ్చాడుగా. బాప్తిసం పొందిన వెంటనే ఆత్మ పొందాను. ఆత్మ ఎట్టొచ్చిందంట? పావుర రూపం. చెప్పండి చెప్పండి. ఏదైనా మీరు కోసుకొని తినండి, చేదు ఉంటుంది. పావురానికి ఏముండదు, చేదు ఉండదు. కోడిని కోయండి, చేదు ఉంటుంది. ఇంకొక మేకను కోయండి, ఎక్కడో సాట అది చేదు. మనిషిలో కూడా ఉంటుంది చేదు, కానీ దీంట్లో ఏముంటుందండి? ఇంకోటి పావురంలో ఇంకో గుణం ఏంటి తెలుసా? పావురానికి ఒకే ఒక్క పావురంతో జతగట్టే అనుభవం ఉంటుంది. ఒక ఆడ పావురం ఒక మగ పావురంతో జతగడితే చచ్చిపోయినా సరే ఇంకొక పావురం జోలి వెళ్ళదు, ఇంకొక పావురం దగ్గరికి వెళ్ళదు అది. ఎందుకంటే నేను కూడా పావురాలను పెంచేసాను. దేని స్తోత్రం. ఒక పావురం ఇంకో పావురంతో ఒక్కసారి కనెక్ట్ అయితే ఈ రెండు పావురాలు ఏదైనా ఒకటి చచ్చిపోతే ఇంకో పావురం దగ్గరికి వెళ్ళదు. అది ఒంటరిగా అట్లా ఉండిపోయి దిగులు పెట్టుకొని చచ్చిపోద్ది అంతే. అది ఇంకో దాంతో మళ్ళీ ఆ సంక్రమము అంటే ఆ కలయిక జరగడానికి ఒప్పుకోదు. దాని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్న ఈ పావురానికి ఎందుకు ఇంత అర్హత ఉందంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. పరిశుద్ధమైన పావురం. ఏ పావురం?
పవరు పవరు. దాని స్తోత్రం. రెండోది, పరిశుద్ధాత్మ పొందిన వారు సర్వసత్యంలో నడిపించబడతారు. పరిశుద్ధాత్మ పొందినప్పుడు శక్తి వస్తారంట. మనకి ఏమొస్తుంది? అన్నిటిని జయించే శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ప్రభు పోలికగా మార్చబడతాం, ప్రభు సారూప్యంలోకి వెళ్తాం. మూడోది ఏంటంటే ఏంటంట, ఒక శబ్దం వినపడుతుంది. ఏంటి ఆ శబ్దం? ఆకాశము నుండి ఒక శబ్దం వినపడుతుంది. ఏంటి ఆ శబ్దం? ఇతడే ప్రియ కుమారుడు. ఎవరండి? ఈయనే నా ప్రియ కుమారుడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని. హి ఈజ్ మై బిలవ్డ్ సన్, ఐ రిజాయిస్ ఇన్. దాని స్తోత్రం. నా ప్రియమైన బిడ్డలారా, ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను. మనము దేవుళ్ళు ఆనందించటం, దేవుడు మనలో ఆనందించడం. మనం ఇప్పుడు పాటలు పాడతాం చూడండి. ఆనందింతు ఆనందింతు దేవా అనుదినం నిన్ను స్తుతించుచు మధురమైన నీ నామమునే మధుర నీ నామమునే మరువక అఖిల జనాలకు దృష్టి నాపై ఉంచి నాకు రక్షణ పొందనైనా నీకను కొడు తమ్ముడు శ్రేష్టమైన స్వాస్థ్యము కొరకై మేఘమందు రానయున్నా శ్రేష్టమగుని స్వాస్థ్యము కొరకై మేఘమందు రానయున్న ఆ గడియ ఎప్పుడు ఎవరికి తెలుసు అంతము వరకు భద్రపరచు ఆ గడియ ఎప్పుడు ఎవరికి తెలుసు అంతము వరకు భద్రపరచు ఆనందించు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు మధురమైన నీ నామమునే పడు మధుర 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 బాబాలాదియా మధురమైన నీ నామమునే మరువ పడల్ మధురమైన నీ నామమునే మరువగా
మధురమైన యేసయ్యా 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 మధురమైన నీ నామమునే. ఆమేన్. చతురపైకి ఇతడే నా ప్రియ, ఇతని ఎన్ను. ఆనందించుచున్నాను. ఇక్కడ రివర్స్ చూడండి. మనం ప్రభులో ఆనందించడం వేరు, ప్రభు మనలో, ఇప్పుడు ఆయన మనలో ఆనందించాలంట. చెప్పండి చెప్పండి, ఎవరిలో ఆనందించాలి? ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను. అంటే ఎప్పుడు ఆనందిస్తాడు అంటే మనము ప్రియమైన బిడ్డలుగా మారినప్పుడు. ఎప్పుడంట? ఇప్పుడు మీకు పిల్లలు పుట్టారు కదా, మీ ఇంట్లో పుట్టిన అందరి యందు మీరు ఆనందించగలరా? నలుగురు కుమారులు ఉన్నారనుకోండి, మా పెద్దోడు బాగా మాట వింటాడు అయ్యా, వాడంటే మాకు అందరికి ఆనందం అయ్యా అంటారు. చిన్నోడు అబ్బో వాడు మంచోడు కదయ్యా, వాడిని బట్టి అందరూ ఏడుస్తున్నామయ్యా అంటారు. అంటే ప్రియమైన కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవరో ఒక్కరే ఉంటారు. దాని స్తోత్రం. అందరూ ఉంటారా? ఇప్పుడు యేసయ్యకి బాప్తిసం పొందిన మనము యేసయ్యకి ప్రియ కుమారులుగా కుమార్తెలుగా ఉన్నప్పుడే ఆయన మనలో ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. ఒకసారి ఆ మాట చెప్పండి, అయ్యా నీ ప్రియ కుమారుడుగా నన్ను బ్రతకని ప్రభా, నీ ప్రియ కుమార్తెగా నన్ను బ్రతకని అయ్యా. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి, ఆ కృప కావాలి నాయన. లోకంలో మనుషులందరికీ నువ్వు ప్రియంగా ఉండొచ్చు, కానీ దేవునికి ప్రియ కుమారుడిగా ఉండాలి. ఆమేన్. కూర్చోండి. ఎవరు ప్రియ కుమారులు? ద్వితీయోపదేశకాండం 33:12 రాయబడింది. త్వరగా చదవాలి. బెన్యామీను గూర్చిట్ల నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. హల్లెలూయా. బెన్యామీను ఎవరండి? ప్రతిరోజు దేవునికి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు బెన్యామీను ఎందుకు ప్రియుడయ్యాడు? ఎందుకు ప్రియుడయ్యాడు? అక్కడ కింద చదవండి. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. చూడండి, ప్రియమైన బెన్యామీను. అబ్బా ఎన్ని ఆశీర్వాదాలండి. ఒకటి, దేవుడి దగ్గర సురక్షితంగా ఉంటాడంట. దినమెల్లా దేవుడు ఆయనకి ఆశ్రయంగా ఉంటాడంట. భుజాల మధ్యలో నివసిస్తాడంట. దేవుని స్తోత్రం. అంటే దేవునికి ప్రియంగా ఉన్నప్పుడు దేవుడు మనకు సురక్షితంగా ఉండే కృపిస్తాడు, మనకు ఆశ్రయంగా ఉంటాడు, ఆయన పైన మనల్ని మోస్తాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఏదేదో అడుగుతున్నారు మీరు. ముందు నీకు ప్రియమైన జీవితం నాకు కావాలి. చెప్పండి చెప్పండి, ఎవరికి ప్రియమైన జీవితం? ప్రార్థనలో కూర్చున్నప్పుడు అయ్యా నీకు ప్రియమైన జీవితం కావాలయ్యా అని ప్రార్థన చేయండి. అర్థమైంది? వాళ్ళకి వీళ్ళకి ప్రియంగా ఉంటాం కాదు, మొట్టమొదటిగా మనల్ని రక్షించి మన కొరకు రక్తం కార్చిన దేవాది దేవునికి మనం ఏమై ఉండాలి? ప్రియంగా ఉండాలి. రెండోది, దానియేలు గ్రంథం 9:23. దానియేలు గ్రంథం 9:23 చదివితే ఎవరు ప్రియులండి? నేను వివరించట్లేదు, అవుట్లైన్ చెప్తున్నా మీకు. దానియేలు గురించి దేవుడు చెప్తున్నాడు, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. చాలు. దానియేలు ఎవరండి? బహుప్రియుడు. అంటే దినానికి ఎన్నిసార్లు చేశాడు ప్రార్థన? అంటే ప్రార్థన చేసే వాళ్ళందరూ ఎవరు దేవునికి? దానియేలు ఇంకా ప్రార్థనా పరుడేనా? పొద్దాకలామాడి చెప్తాం ప్రార్థనా పరుడు. ఇంకేమి లేవా ఆయనలో? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని అన్నాడు. నా దేవుని దృష్టికి నేనేమోవరిని? 6:22 ఉంటుంది ఆ మాట. నా దేవుని దృష్టికి నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే గనుక. నిర్దోష. ఈరోజు నువ్వు ఎట్ట ఉండాలి? చెప్పండి. ఇంట్లో ఉన్న దేవుని దృష్టికి, పనికి వెళ్ళినా అక్కడక్కడ పాప ప్రేరేపణలు వస్తాయి కొంతమందికి మన మీద, యోసేపు మీద వచ్చినట్టుగా. ఎక్కడ ఉన్నా మనం దేవుని దృష్టిలో ఎట్ట ఉండాలి? నిర్దోషులుగా ఉంటేనే దేవునికి ప్రియమవుతాం మనం. దేవుని స్తోత్రం కలుగును గాక.
దానియేలు నమ్మకస్తుడు, ఏ లోపము లేనివాడని కూడా వాక్యం చెప్తుంది. అలాంటి గొప్పవాడండి, పవిత్రుడు. దేవుని సన్నిధిలో మనం ప్రియంగా ఉండాలంటే ఒక ప్రార్థన ఉండాలి, పవిత్రత ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, నిర్దోషత్వం ఉండాలి. ఏ లోపము కపటం మనలో, అప్పుడు మాత్రమే మనం ఆయనకి ప్రియంగా ఉంటాం. ఇలాంటి ప్రియులను కాపాడుకోవడానికి దేవుడు అవసరమైతే అగ్నిగుండంలో దిగుతాడు, అవసరమైతే సింహాల బోన్లో కూడా వస్తాడు. ప్రియమైన వారిని పోగొట్టుకుంటారా ఎవరైనా? మూడోది ఎవరు ప్రియులు? మూడోది ఎవరు ప్రియులండి? దేవుని స్తోత్రం కలుగునగాక. ఇంకా చాలామంది ఉన్నారులేండి, అవి చెప్పాలని టైం లేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. నా ప్రియమైన బిడ్డలారా, ఒకటి బెన్యామీను ప్రియుడు, రెండు దానియేలు ప్రియుడు, మూడోది దైవజనుడే ప్రియుడు. దైవజనుడే యెషయా గ్రంథం 42:1 వాక్యం చెప్తుంది, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణము నాకు ప్రియుడు. ఆగండి. ఇప్పుడు సేవకుడు ఒక్కడేనా? ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరు మనం ఆయనకేమై ఉన్నా? చెప్పండి అయ్యా, మీరందరూ ఎవరు? మీకేముంది? అసలుకి మీకేముంది? పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది. చెప్పండి. పిలుపు ఉంది, దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. చెప్పండి. పిలుచుకున్నాడు. ఇప్పుడు పిలుచుకొని ఏర్పాటు చేసుకున్న వారిని దేవుడు ఏమంటున్నాడు? నా ప్రాణము నాకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవునికి ప్రియముగా ఉండాలంటే మూడవది ఏముండాలి తెలుసా? దేవుడు మనల్ని ఏర్పరచుకోవాలి, దేవుడు మనల్ని ఎన్నుకోవాలి. ఇప్పుడు మిలిటరీ సెలక్షన్లకు అందరూ వెళ్తారు, అందరూ సెలెక్ట్ అవుతారా? పోలీస్ సెలక్షన్లకు వెళ్తారు, అందరూ సెలెక్ట్ అవుతారా? అంటే అర్హతలు ఉన్న వాళ్ళు మాత్రమే కదా. అలాగే దేవుడు మనల్ని ఏర్పరచుకోవాలంటే మనకి కూడా ఏముండాలి? అర్హతలో. ఏంటి అర్హత? మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ పొందాలి, ఆయన చిత్తం మనం చెయ్యాలి. దాని స్తోత్ర. ఇది అర్హత. ఇప్పుడు ఈ విధంగా మనం ఆయనకి ప్రియముగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో చేసే ఆశీర్వాదాలు కొన్ని ఉన్నాయి. అంటే ఆయనకి ప్రియంగా ఉంటే ఆయన మనకిచ్చే ఆశీర్వాదాలు నెంబర్ 1, ఒకటి బలపరుస్తాడు, రెండోది ధైర్యపరుస్తాడు. దానియేలు గ్రంథం 10:18 చదవండి. నేను వివరించడానికి సమయం లేదు నాకు. దేవుని స్తోత్రం, త్వరగా చదవాలి. ఎవరైతే దేవునికి ప్రియంగా ఉంటారో, అక్కలారా చివరిలో అంటున్నారా, దేవునికి ప్రియముగా ఉంటే దేవుడు ఇచ్చే గొప్ప కార్యము, అంటే ఇచ్చే దీవెన ఆశీర్వాదం ఏంటంటే, దానియేలు దగ్గరికి దేవదూత వచ్చి నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహు ప్రియుడవు, భయపడకము, నీకు శుభమని గాక. చూడండి, అక్కడ 3 విషయాలు ఉన్నాయండి. ఒకటి, ప్రియమైన దానియేలుని దేవుడు ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. వాళ్ళు బలపరచలేదు, వీళ్ళు బలపరచలేదు అంటారు. అసలు వాక్యం లోతులు అర్థమవుతున్నాయి మీకు? వాక్య మర్మాలు మీకు అర్థమవుతుందా లేదా? గట్టిగా చెప్పాలి. ప్రియముగా ఉన్న వారికి దేవుడిచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, వాళ్ళని ఎప్పుడు బలహీనపరచడు. ఏం చేస్తుంటాడు? వారి హస్తములు బలపరుస్తాడు, వారికి ఉన్న ఆస్తులు బలపరుస్తాడు, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నిట్లో దేవుడు వాళ్ళని బలపరుస్తూ ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. రెండోది, ధైర్యపరిచాడంట. ఏం చేశాడండి? రెండోది, భయపడకు అని ధైర్యపరిచాడు. మూడోది అంటున్నాడు, నీకు శుభమగును గాక. ఏమన్నాడు? ప్రియమైన వారికి ఎప్పుడు శుభాలా అశుభాలా? చెప్పండి. వాక్యం చెప్తున్న ఆయన భక్తులతో ఆయన శుభవచనం పలుకును. కొంతమందికి ఇళ్లలో సడన్లో జరిగిపోతాయి, గుండె పగిలిపోయే వార్తలను పడతాయి. ఏందా ఇంట్లో అట్లా జరిగిందంట, అరే వాళ్ళు ప్రార్థనకి వెళ్తారే, ఆ చర్చికి వెళ్తారే, ఎందుకు జరిగిందంట. అట్లాంటి వార్తలు రాకూడదు. భక్తులకి దేవుడు ఎప్పుడు ఏం పలుకుతున్నాడు? శుభవచనములు. కొట్ట చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. అటు జరిగిందా, ఇటు జరిగిందా. ఈరోజు ప్రార్థన ముగించిన తర్వాత ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి, అన్నా స్త్రీని తెలుసా నీకు అన్నాడు. తెలుసు కదరా. ఏమి వాడు చచ్చిపోయాడు అన్నా అన్నాడు. వేరే స్తోత్రం. ఏమైపోయాడు? హల్లెలూయా. చనిపోయాడు అన్నాను, కానీ బాధ కలిగిందండి. వాడు ఎంత మాకడి చాలా చిన్నవాడు. వాడు ఏమైందంటే భార్య భర్తల మధ్యన గొడవలు వచ్చినాయి అన్న.
విజయవాడ కంకిపాడు పోయే పోరంకి ఏరియాలో మంచి పెయింటర్ వాడు. ఏమైందంటే ఏమైందో నాన్న చచ్చిపోయాడన్నా. శుభాలా ప్రియమైన వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? బెన్యామీని సురక్షితంగా కాపాడాను, ఆశ్రయ దుర్గంగా ఉండెను, భుజముల మధ్యలో పెట్టుకొనేను. ఇప్పుడు ప్రియమైన వాళ్ళు ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. మూడోది శుభములను. పాయింట్స్ అర్థమవుతున్నాయి మీకు? గట్టిగా చెప్పండి. ఏడు అవుట్లైన్స్ ఇస్తున్నా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మోకాల మీద కూర్చొని ధ్యానించండి ఇట్లాంటి వాక్యాలు. అప్పుడు ధైర్యపరచబడతారు మీరు. దాని స్తోత్ర. తర్వాత ప్రియమైన వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దాని స్తోత్రాలు చెప్పండి. ప్రియమైన వాళ్ళని నీకు శుభమగును గాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. అంటే ఇక అంతా ధైర్యమే. ఇక ప్రియమైన వాళ్ళని ఎప్పుడు భయంగా బలహీనంగా అటుంటే దేవుడు ఒప్పుకోడు. ఎప్పటికప్పుడు పుషింగ్ బూస్ట్, ఎప్పుడప్పుడు బూస్ట్ ఇస్తుంటాడు. దాని స్తోత్ర. ఏం చేస్తాడు? ధైర్యపరుస్తుంటాడు. ఓయ్ ఎందుకు భయపడతావు నతానేలా, ఎందుకు భయపడతావు, అది ఇదని అంటాడా లేదా? మొహం ఎట్టబాదు ఏంటంటే బాబు అట్టుంటే ఒప్పుకోడు ఆయన. నేను అనలేదా నీకు? దాని స్తోత్రం. ఎందుకు దానికి దీనికి భయపడతావు? అప్పులకి రోగాలకి నేను అనలేదా నీకు? ఆమేన్. లే ఏలియా ఏమన్నాడు? లే ఇక్కడ నుండి. ఎవరో యెజబెల్ అన్న మాటకు భయపడి ఇక్కడ కూర్చుంటావా? లే అంటే భయపడితే ఒప్పుకుంటాడు ఆయన బిడ్డలనే బలపరుస్తాడండి. ఆమేన్. వాక్యం చెప్తుంది చూడండి అక్కడ ఇంకొక మాట. ఆయన నిజంగా నా ప్రియమైన బిడ్డలారా, ఆయన నిజంగా ఏర్పాటు చేసుకుని అంటే ఆయనకి మనం ప్రియంగా ఉంటే ఆయన 43 యెషయా గ్రంథం 43:4 ఆయనకి ప్రియముగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తాడు. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. గట్టిగా చెప్పండి. అంటే ఘనమైన స్థానంలో. ఏ స్థానంలో? ఘనమైన స్థానము నాకిచ్చావు, ఘనహీనుడుగా నీవు నిలిచావు. హల్లెలూయా. ఐశ్వర్యవంతునిగా చేశావు, దరిద్రునిగా నాకై నిలిచావు. మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన ఏమయ్యాడు? మనల్ని గనులుగా మార్చడానికి ఆయన ఏమయ్యాడు? ఘనహీనుడిగా మార్చిపోయాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ నీవు నాకు ప్రియుడవైనందున ఎవరు గనుడవైతివి. ప్రేమించుచున్నాను గనుక. ఇప్పుడు మీరు అందరు గనులా కాదా? మీరందరూ గనులా కాదా? చేతులు చెప్పడమ్మా. లోకంలో మనమంటే మన కెపాసిటీ ఏంటి వాళ్ళకి తెలియదు. మనం దేవుని దృష్టికి ఎవరు? గనులో. ఏమన్నా స్తోత్రం. లాజర్ అన్న ఎవరు నువ్వు? పైన ఎంట్రుకలు లేకపోయినా సరే దేవుని స్తోత్రం, గనులు మనం. ఆమేన్. అవునా కాదా? గనులు మనం. వెనకాల కోట్లు లేకపోయినా మనం ఎవరమే? గనులం. వెండి బంగారాలు లేకపోయినా మనం ఎవరమే? గనులం అండి. ఘనమైన స్థాయి. దావీదుతో ఒక మాట అంటాడు దేవుడు, గనులకుండే పేరు పెట్టి తిని. ఏ పేరు పెట్టి తిని? ఘనమైన పేరు ఇచ్చాడు. దేవుని బిడ్డలంటే ఘనమైన పేరు కదా. ఈ మధ్య కొంతమంది చూడండి, నేను వాడు తాలూకా ఈడు తాలూకా అని బండ్ల వెనకాల వేసుకుంటున్నారు. ఎవరు తాలూకా అంట? ఎమ్మెల్యే తాలూకా. ఇప్పుడు మీరు చెప్పండి, మేము యేసయ్య తాలూకానండి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. మీరెవరి తాలూకా? వాడు తాలూకా ఈడు తాలూకా. దేవుని స్తోత్రం. మేము దేవుని తాలూకా పరలోక వాసులం. దేవుని స్తోత్రం. ఎక్కడ మీరు దగ్గమాకండి. అసలు దేనంగా మా బతుకే అంటే దేవుని కూడా కించపరుస్తారు మీరు. మన పిల్లల పక్కింటి పోయి పెడతారా అన్నారనుకోండి, తల్లిదండ్రులు చూసి ఇంట్లో లేదంటారా నీకు, మా పరువు తీస్తున్నావు కదరా, నేస్తారా లేదా ఇటు చెప్పాంద్రయ్య. అందుకని అన్ని చోట్ల ఏడవకూడదు మనం. నేను గనుణ్ణి నా దేవుని దృష్టిలో. హల్లెలూయా. జకర్యా గ్రంథంలో ఏమన్నాడు? నా జనులు కిరీటమందలి రత్నాలు అన్నాడు. చెప్పండి ఏంటంటే రత్నాలు. ఇప్పుడు మనం రత్నాలమా కాదా? ఆస్తులు పాస్తులు లేకపోయినా దేవుని దృష్టిలో మనం రత్నాలం వజ్రాలం గనులమి. ప్రియమైన వాళ్ళేలేండి. మళ్ళీ
ప్రియం కానోళ్ళు కాదు. ఇంకా ఏమంటున్నాడు? ప్రియుడు అయినందున గనుడు అయితివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కనుక దేవునికి ప్రియముగా ఉంటే గనులం అవుతాం, అలాగే దేవుని చేత ప్రేమించబడతాం. నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది మూడోది, మన మీద మనం ఆయనకి ప్రియముగా ఉంటే ఆయన మన మీద ఏముంచుతాడు? ఆత్మను ఉంచుతాడు. మత్తయి సువార్త 12:18 రాసుకోండి, ఇక మీరు తర్వాత చదువుకుందరు కానీ. దేవుని స్తోత్రం. అలాగే మనము ప్రియముగా ఉంటే మన కష్టార్జితమైన ఆహారమును మనం అనుభవించినట్లు చేస్తాడు దేవుడు. లాస్ట్ మాట. దేవుని స్తోత్రం. మనం ఆయనకి ప్రియంగా ఉంటే మన ఆహారం మనమే తినేటట్టుగా చేస్తాడట. హల్లెలూయా. అయ్యా నేను కష్టపడ్డాను, వాడు దోచుకున్నాడు అయ్యా, ఎంతోమంది ఎడుతున్నారు లేదా? నీ కష్టపడ్డ సొమ్ము నువ్వే తినాలంటే నీ దేవుని దృష్టికి ప్రియంగా ఉండాలి. వాక్యం చెప్తుంది, మీరు వేకుని లేచి చాలా 127 కీర్తన 2వ వాక్యం, మీరు వేకుని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుడుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రియమైన వారికి ఏమిస్తున్నాడు? ఆహారం ఇస్తున్నాడు. గట్టిగా చెప్పండి. అప్పుడప్పుడు పరీక్షించడానికి మనకి చిన్న చిన్న కరువులు వచ్చినా సింహపు పిల్లలు ఆకలితో అలమటించునేమో కానీ ఆయన బిడ్డలు ఆకలితో అలమటించడానికి ఆయన ఒప్పుకోడు. ఒకసారి నాకు బాగా బాధ కలిగిన ఒక విషయం ఉందండి. దేవుని స్తోత్రం కలుగునగా. బాగా చాలాసార్లు చెప్పారు, మళ్ళీ చెప్తున్నా మీకు. స్టార్టింగ్లో అన్నం లేక బాధపడ్డా నేను. దేవుని స్తోత్రం. దేవుని దగ్గర అడిగేవాడిని, ప్రభా నీ పనేగా చేస్తుంది, నీ కొరకేగా నిలబడింది, తినటానికి ఒక్క ముద్ద లేకపోయే ప్రభా అని బాధపడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నేను నిన్ను పరీక్షిస్తున్నాను. దేవుని స్తోత్రం. నేను నిన్ను పరీక్షిస్తున్నాను. నేను ఇవ్వాలనుకుంటే ఏదైనా చేస్తాను, కానీ నిన్ను పరీక్షిస్తున్నాను. రెండోది ట్రైనింగ్ ఇస్తున్నాను నీకు. దేవుడు అన్నాడు, నేను ఇవ్వాలనుకుంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పచ్చలేదా? అసలు ఏ పని చేయకుండా 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ నేను పోషించలేదా? ఎన్ని సంవత్సరాలు? ఒక్క ట్రిప్పు కొలకు భోజనం పెట్టాలంటే ఒక ఆయన అంచనా వేశాడు, 4-5 రైళ్ళు ఆహారం కావాలంటే వాళ్ళకి పెట్టాలంటే. కానీ ప్రతిరోజు దేవుడు కురిపించాడా లేదా? దేవుడు అది చెప్తున్నాడు, నేను నిన్ను పరీక్షిస్తున్నాను. కొన్నిసార్లు పరీక్ష కోసమే మనకి చిన్న చిన్న కరువులు వస్తాయి, కానీ ఉద్దేశపూర్వకంగా దేవుడు మనల్ని కరువుతో పస్తుతో ఎప్పుడు ఉంచడు. ఆయన ప్రియమైన ప్రియులకి ఏమిస్తున్నాడండి? ఆయనకి ఆహారం ఇస్తూ ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు ఆయనకి ప్రియమైన వాళ్ళకి కలిగే ఆశీర్వాదం ఏంటి? 1 బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, శుభవచనం పలుకుతాడు, ప్రేమిస్తున్నాడు, అలాగే ఘనమైన పేరు ఇస్తున్నాడు. హల్లెలూయా. జనమునిస్తున్నాడు, ఆత్మనిస్తున్నాడు, ఆహారమును కూడా ఇస్తున్నాడు. అందుకని దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలంటే ప్రియమైన వారిగా ఉండాలి. గట్టిగా చెప్పండి. 3 విషయాలు చెప్పా, టకటక చెప్పండి. 1, బాప్తిస్వం పొందిన వ్యక్తి జీవితంలో ఈ 3 కనపడాలి. 1, తెరవబడే అనుభవం కావాలి. రెండోది పరిశుద్ధాత్మను పొందాలి, తప్పక పొందాలి. మూడోది దేవునికి ప్రియమైన జీవితం చెయ్యాలి. ఈ ప్రియముగా జీవించిన వారు ఎవరైతే ఉంటారో సంఘాల్లో వారిని ధైర్యపరుస్తుంటాడు, బలపరుస్తుంటాడు, ప్రేమిస్తూ ఉంటాడు, కనులుగా మారుస్తాడు, ఆహారం ఇస్తాడు, ఏ కొరత కొదవ లేకుండా చేస్తాడు తప్పక. కానీ ఇప్పుడు మనం దేవుని దగ్గర ప్రియముగా ఉన్నామా లేదా అన్నది ప్రతిరోజు పరీక్షించుకోవాలి. అందరు లేచి నిలబడండి. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం నాయన. నీకు ప్రియమైన జీవితం